నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు, స్టార్టప్లు అంటే సిలికాన్ వ్యాలీ, చిప్ డిజైన్ అంటే అమెరికా అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తున్న పదం ఒకటే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. చాట్బాట్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ హాస్పిటల్స్, రోబోటిక్స్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధన వరకు ప్రతి రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఏఐ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఏఐ హబ్గా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ను కేవలం ఐటీ నగరంగా కాకుండా బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రపంచ చిరునామాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్ లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమిట్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఏఐ అంటే కేవలం కంప్యూటర్లు లేదా సర్వర్లు మాత్రమే కాదని, దాని వెనుక విద్యుత్, నీరు, భూమి, వేలాది మంది నైపుణ్యం కలిగిన యువత భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. అంటే ఒక ఏఐ డేటా సెంటర్ వెనుక భారీ స్థాయిలో సహజ వనరుల వినియోగం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐపై జరుగుతున్న అతిపెద్ద చర్చ కూడా ఇదే. చాట్ జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాలు, ఇమేజ్ జనరేషన్ మోడళ్లు, వీడియో ఏఐ వ్యవస్థలు పనిచేయాలంటే లక్షలాది అత్యాధునిక చిప్పులు అవసరం. వాటిని నిర్వహించేందుకు భారీ డేటా సెంటర్లు కావాలి. ఆ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. సర్వర్లను చల్లబరచడానికి లక్షల లీటర్ల నీరు వినియోగించాల్సి వస్తుంది. అంటే ఏఐ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా విద్యుత్, నీరు, భూమిపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఏఐ అనే భావనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అంటే పర్యావరణానికి హాని కలగకుండా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు పెరగాలి, కానీ ప్రకృతి నష్టపోకూడదనే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఏఐ కోసం వ్యవసాయానికి అవసరమైన నీటిని మళ్లించకూడదని, రైతులకు దక్కాల్సిన నీటితో డేటా సెంటర్లు పోటీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో డేటా సెంటర్ల నీటి వినియోగంపై ఇప్పటికే చర్చలు, వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముందుగానే సమతుల్య విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. అందుకే కొత్తగా వచ్చే పరిశ్రమలు రీసైకిల్ చేసిన నీటిని వినియోగించాలని, పునరుత్పాదక ఇంధనాలైన సౌరశక్తి, విండ్ పవర్ వంటి గ్రీన్ ఎనర్జీని ఉపయోగించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పీపుల్స్ క్రెడిట్ అనే కొత్త భావనను ముందుకు తీసుకొచ్చిందని బట్టి విక్రమార్క తెలిపారు. అంటే కంపెనీలు కేవలం పెట్టుబడులు పెట్టడం లేదా కాలుష్యాన్ని తగ్గించడం మాత్రమే కాదు, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, కొత్త నైపుణ్యాలు నేర్పించడం, పరిశోధనలకు సహకరించడం, విద్యా సంస్థలతో కలిసి పనిచేయడం, స్థానిక మేధో సంపత్తిని పెంపొందించడం వంటి సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇదే నిజమైన అభివృద్ధికి ప్రమాణమని చెప్పారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఎదిగిందని, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఫార్మా, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ డిజైన్ వంటి అనేక రంగాల్లో బలమైన ఎకోసిస్టమ్ను ఏర్పరచుకుందని వివరించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఇక్కడి నుంచి ఉద్యోగ రంగంలోకి అడుగు పెడుతున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా, చైనా, యూరోప్, మధ్యప్రాచ్య దేశాలు ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని, భారత్ కూడా జాతీయ స్థాయిలో ఇండియా ఏఐ మిషన్ ద్వారా సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతులు, జీపీయూ క్లస్టర్లు, స్టార్టప్లకు మద్దతు, విద్యాసంస్థల్లో ఏఐ పరిశోధనలను వేగవంతం చేస్తోందని చెప్పారు. ఈ పోటీలో తెలంగాణ కూడా తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల రాష్ట్రంగా మారుతోందని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు ఆచరణలో ఎంతవరకు అమలవుతున్నాయన్నదే అసలు పరీక్ష అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ ఏఐ అంటే కేవలం సమావేశాల్లో చెప్పే మాటగా కాదు, ప్రతి కొత్త డేటా సెంటర్ నిజంగానే పునరుత్పాదక విద్యుత్ వినియోగిస్తుందా, రీసైకిల్ చేసిన నీటినే ఉపయోగిస్తుందా, దానికి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందా, పర్యావరణ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తుందా అనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏఐ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగిన సాంకేతికత అయినప్పటికీ అది సమాజానికి మేలు చేయాలంటే అభివృద్ధి, పర్యావరణం, ప్రజల ప్రయోజనాల మధ్య సమతుల్యత తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదే దిశగా ముందుకు సాగుతున్నామని చెబుతోంది. ఇప్పటికే ఐటీ రంగంలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు
బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి కూడా ఆదర్శంగా నిలుస్తుందా? గ్రీన్ ఏఐ, పీపుల్స్ క్రెడిట్ వంటి భావనలు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయా? ప్రపంచ ఏఐ పటంలో తెలంగాణ నిజంగానే దిక్సూచిగా నిలుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే కొన్నేళ్లలో తెలుస్తోంది. అయితే ప్రపంచం ఏఐ వైపు పరుగులు తీస్తున్న ఈ సమయంలో తెలంగాణ కేవలం పెట్టుబడులను ఆహ్వానించే రాష్ట్రంగా కాదు, బాధ్యతాయుతమైన సుస్థిరమైన సాంకేతిక అభివృద్ధికి ఒక నమూనాగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆ లక్ష్యం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో కాలమే సమాధానం చెప్పనుంది.